శుభోదయం. आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం. అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం. దేవుల సేవను కావిస్తూ దీపద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి कृष्णमाचार्यमावाहयामि స్థాపయామి పూజయామి. ఇప్పుడు డాక్టర్ అన్వేష్ గారు మనకి ఆత్మని చెప్తారు. శుభోదయం అండి. నమస్తే అందరికీ. నమస్కారం సార్. నమస్తే. సో లాస్ట్ టైం మనము 164లో మనకి అంటే ఒక రెమెడీ సెలెక్ట్ చేసేటప్పుడు మనకేం కావాలి, మనకి ద మోస్ట్ పెక్యులర్ సిమ్టమ్స్ కానీ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కానీ ఉంటే వీఆర్ గుడ్. అంటే మనకి ఆ కేసు హాఫ్ సాల్వ్ అయినట్టే. అంటే ఏంటి, మనం అబ్జర్వ్ చేసే వాటిల్లో కూడా ఆ వచ్చే పేషెంట్ మామూలుగా ఇప్పుడు కాఫ్ కోల్డ్ ఫీవర్ ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళు బ్లైండ్గా చెప్పేస్తారనమాట. పేషెంట్స్ ఇట్లా జ్వరం వచ్చింది సరే చేయండి, కాఫ్ వచ్చింది సరే చేయండి, జలుబు వచ్చింది సరే చేయండి. మనం ఈవెన్ అడగడానికి కూడా కొన్నిసార్లు హెసిటేట్ చేసేటట్లుగా చేస్తారనమాట. అంటే ఆ కాఫ్ ఎప్పటి నుంచి ఉందమ్మా అంటే లేదు సార్ కాఫ్ ఉంది చేయండి అని అంటుంటారు. అంటే వాళ్ళు ఏదో అర్జెంట్లో ఉండి చెప్తుంటారు. అప్పుడు కనుక మనం ఏదో బ్లైండ్గా సరేలేదని ఇచ్చేసామనుకోండి, అంటే అది వీ బోత్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఈవెన్ ద పేషెంట్ మనం ఇద్దరు సాటిస్ఫైడ్ అవ్వలేము, వాళ్ళకు కూడా తగ్గదు. తగ్గకపోగా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటివి ఏంటి, వేర్ దీస్ ఫ్యూ మెడిసినల్ సిమ్టమ్స్ ఆర్ చీఫ్లీ ఆఫ్ అన్ అన్కామన్ కైండ్ అని చెప్తున్నారు. అండ్ సచ్ యాజ్ పెక్యులర్లీ డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద డిసీజ్. అంటే ఈ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ కానీ అన్కామన్ సిమ్టమ్స్ కానీ ఇలాంటివి మనం బాగా గుర్తుపట్టాలన్నమాట. చెప్పాలి నెగిటివ్ సిమ్టమ్స్ చెప్పండి అమ్మా, లేదంటే ఏం చేస్తే పెరుగుతుంది, ఏం చేస్తే తగ్గుతుంది. అంటే సార్ మెడిసిన్ వేసుకుంటే తగ్గుతుంది, ఆ పారాసిటమాల్ లేదంటే ఆస్కారోల్ వేసుకుంటే తగ్గుతుంది, లేదంటే తగ్గదంటే అది కాదమ్మా, ఎందుకు వచ్చింది, పడుకుంటే బాగుంటుందా, కూర్చుంటే బాగుంటుందా, చల్లగాలికి పోతే పోతుందా, చల్లగాలి నుంచి లోపలికి వామ్ రూమ్లోకి వస్తే పోతుందా, ఇవన్నీ గమనిస్తూ ఇవన్నీ అడగాలి. ఇవన్నీ వాళ్ళు చెప్పరు, మనం డైరెక్ట్గా అసలు చెప్పరు. ఈవెన్ ద ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ కూడా చెప్పడు, మనం ప్రతిసారి అడుగుతూనే ఉండాలి. సో ఇవి దొరికితే మాత్రమే వీఆర్ ఆన్ ద సేఫ్ సైడ్ అని చెప్తున్నారు. ఇఫ్ హవెవర్ అమాంగ్ ద ఇవి 165లో ఇప్పుడు ఇఫ్ హవెవర్ అమాంగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద రెమెడీ సెలెక్టెడ్ దే బీ నన్ దట్ అక్యురేట్లీ రిసెంబుల్ ద డిస్టింక్టివ్ క్యారెక్టరిస్టిక్ పెక్యులియర్ అన్కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ద కేస్ ఆఫ్ ద డిసీజ్, and if the remedy correspond to the disease only in general or vaguely described in definite states, nausea, debility, headache, and so forth. And if there be among the known of medicines none more homeopathic appropriate, in that case physician cannot promise himself any immediate favorable result from the employment of this unhomeopathic medicine. మనము వాళ్ళ పేషెంట్ వస్తున్నాడు, చెప్తారు జ్వరం వస్తుంది, దగ్గు, జలుబు, వికారం, వాంతి, వీక్నెస్, ఇవన్నీ ప్యూర్లీ కామన్ సిమ్టమ్స్, ప్యూర్లీ కామన్. వీటి వల్ల మనకి అసలు ఏం తెలియదు. ప్రతి కేసులో ప్రతి టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ఈవెన్ చిన్న ఇండైజేషన్ లేదంటే ఏ చిన్న ఫుడ్ పాయిజన్ అయినా కూడా ఇవన్నీ కామన్ సిమ్టమ్సే కదా. హెడేక్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, ఆ డిజినెస్ ఉంటుంది, వటిగో ఉంటుంది, ఇవన్నీ కదా.
మనం ఎందుకు ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది, ఏం తింటే బాగుంటుంది, ఏం తినకపోతే బాగుంది, ఏం తిన్న తర్వాత ఇవి వచ్చాయి, ఇవన్నీ అన్కామన్ ఉంటే మాత్రమే మనం కొద్ది గొప్ప ఏమైనా చేయగలము. అన్కామన్ లేకుండా ఇన్ అండ్ రెపర్టరీ టోటాలిటీ అని తీసుకొని ఆ హెడేక్ ఫీవర్ డ్యూరింగ్ అని తీసుకున్నారనుకోండి, అసలు హెడేక్ ఫీవర్లో ఉంటుంది కదా, అందరికీ ఉంటుంది కదా. పోనీ ఆ డల్నెస్ ఉంటుంది కదా, ఆ డల్నెస్ని హెడేక్గా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇంకా ఎప్పుడు చెప్పకపోయాను అనుకోండి, పేషెంట్ ఎన్నిసార్లు అడిగినా నాకేం తెలియదు సార్, మీరు ఇవ్వండి ఇవ్వండి అని తొందరలో ఉన్నాడు, ఏదో చెప్తున్నాడు, అప్పుడు మనం ఇచ్చామే అనుకోండి, అది అన్హోమియోపతికే, అది ఏదో బ్లైండ్గా ఇచ్చేసినట్టు అంతే. అంతేగాని దాని నుంచి మనం కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు అనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని అంటే ఇమీడియట్ ఫేవరబుల్ రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే అసలు మనం ఇచ్చిందే పర్ఫెక్ట్లీ హోమియోపతి, పార్షియల్ సిమిలిమం ఇచ్చాము. పార్షియల్ సిమిలిమం అంటే ఎన్నో సిమ్టమ్స్ చెప్తాడు, మనం నక్సమ్కి ఇచ్చామనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ఫుడ్ పాయిజనింగ్ తగ్గిపోతుంది, లేకపోతే ప్రతి ఉమ్, అతను చెప్పినటువంటి హెడేక్, నాసియా, ఫీవర్, వీక్నెస్ ఇవన్నీ ఉంటాయి నక్సమికాలో, కానీ తగ్గుతుందా? తగ్గదు. ఎందుకు? మనం అన్కామన్ తీసుకోలేదు అక్కడ, క్యారెక్టరిస్టిక్ పెక్యులర్స్ ఇవన్నీ ఏం తీసుకోలేదు. ఇవన్నీ తీసుకోకుండా ఓన్లీ కామన్ సిమ్టమ్స్ పైన ఇచ్చామనుకోండి, ఏముండదు మనకి. ఇప్పుడు చూడండి, అంటే డిసీజ్లో కామన్ చూడాలి, ఇన్ జనరల్ కామన్ కాదు, డిసీజ్లో కామన్. ఇప్పుడు ఫీవర్ ఉందనుకోండి, ఫీవర్లో డల్నెస్ కామనే, హెడేక్ కామనే, నాసియా కామనే, ఇవన్నీ చూసినాం అనుకోండి కామనే ఉంటాయి. మనం అప్పుడు ఏం అడగాలి, ఏ టైంలో వచ్చింది, ఏ టైంలో అగ్రివేట్ అవుతుంది. ఫీవర్ 2 o'clockకి వచ్చింది సార్, 2 to 4, మధ్యాహ్నం మధ్యరాత్రి 12 గంటలకు లేచాడు ఆయాసపడుతున్నాడు అని అన్నారు అనుకోండి, అది ఫీవర్, అది కామన్, అది అన్కామన్ సిమ్టమ్ అవుతుంది. ఇంకా తర్వాత ఏం చేస్తే పడుకుంటాడమ్మా అంటే, కొన్ని వాటర్ తాగి బాగా ఏడ్చి కొన్ని వాటర్ తాగి పడుకుంటాడు సార్ అన్నాను అనుకోండి, అప్పుడు అది కూడా అన్కామన్ అవుతుంది. ఇటువంటివి గమనించాలి. మార్నింగ్ బాగుంటాడంటే మార్నింగ్ అసలు ఫీవరే ఉండదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఫీవర్ ఉందా వీడికి అన్నట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇబ్బంది పడిపోతున్నాడు అంటే ఇది కూడా అన్కామనే. ఇటువంటి మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అంతేగాని హెడేక్ వస్తుందా అంటే హెడేక్ ఉంది అని అంటారు, నాసియా ఉందా అంటే తినబుద్ధి అవ్వట్లేదు సార్, మొత్తం వికారం, అన్నం చూస్తేనే వామిటింగ్ వస్తుంది అంటే ఇది మళ్ళీ అన్కామన్. అన్నం చూస్తేనే వామిటింగ్ వస్తుంది అనేది మళ్ళీ అన్కామన్ వస్తుంది. ఏం తినాలనిపించట్లేదు అనేది కామన్. అలా అంటే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, లేదంటే స్పైసీగా బయట ఫుడ్ తినాలనిపిస్తుంది, ఆ, స్పైసీగా ఆయిల్ ఫ్రైస్ తినాలనిపిస్తుంది ఫీవర్లో అని అన్నాను అనుకోండి, అది అన్కామన్ వస్తుంది. అంటే ఇటువంటివన్నీ మనం గమనిస్తుంటేనే మన కొద్ది గొప్ప వీ కెన్ ప్రొసీడ్ ఇన్ టు ద కేసు, అంటే డెప్త్లోకి వెళ్ళగలము, ఆ కేసుని కొద్ది గొప్ప సాల్వ్ చేయగలము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇదే 165లో చెప్పారు. ఆ, ఇది మా సార్ తెలుగు ఆర్నాన్లో చూద్దాం ఒకసారి. రోగి వేదనలతో కనిపించు ప్రత్యేక వేదనలతో సారూప్యము చెందిన ఔషధము లభింపక, లభించిన ఔషధము ఆ మొత్తం రోగమునకు సామాన్య వైఖరిలో సరిపోయినచో, అనగా వికారము, నీరసము, తలనొప్పి మొదలగు అస్పష్ట వేదనలతో మాత్రమే సరిపోయినచో, అంతకన్నా సారూప్యము గల మందు లభింపనప్పుడు దానినే వాడవచ్చును కానీ శీఘ్రముగా అనుకూల ఫలితము కలుగునని మాత్రం ఆశింపరాదు. సింపుల్గా చెప్పేశారు. అంటే మనకి పర్ఫెక్ట్గా పీక్యూఆర్ఎస్ సిమ్టమ్స్ దొరకలేదు, ఉన్నటువంటి ఏదో కామన్ సిమ్టమ్స్ పైన ఇచ్చాము, అంటే వికారము, నీరసము, తలనొప్పి, అవన్నీ కూడా అస్పష్టత ఉంటాయి. అంటే ఏముంటాయి, ఇంకా అది కామనే కదా, దాని వీక్నెస్ ఏం చేస్తే తగ్గుతుంది అంటే ఏం సార్ పొద్దున్న నుంచి అలాగే ఉండాలనిపిస్తుంది, అది వచ్చినప్పటి నుంచి అలాగే ఉంటుంది. కొన్ని వీక్నెస్లో ఏమైనా స్పెషాలిటీ చూద్దామా అంటే అట్లా కూడా ఉండదు, ఇంక ఇదే ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు మనం ఏదో బ్లైండ్గా తీసుకొని సరేలే అని చెప్పేసి ఇచ్చామనుకో, అది. సార్ ట్రక్ అయ్యి మీరు అన్నది చెప్పింది వినిపిస్తుంది సార్ ఈ మధ్యలో. ఓకే 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 సార్, మళ్ళీ రిపీట్ చేస్తాను. రోగి వేదనలతో కనిపించు ప్రత్యేక వేదనలతో సారూప్యము చెందిన ఔషధము లభింపక, లభించిన ఔషధము ఆ మొత్తము రోగమునకు సామాన్య వైఖరిలో సరిపోయినచో, అనగా వికారము, నీరసము, తలనొప్పి మొదలగు అస్పష్ట వేదనలతో మాత్రమే సరిపోయినచో, అంతకన్నా సారూప్యము గల మందు లభింపనప్పుడు దానినే వాడవచ్చును గాని శీఘ్రముగా అనుకూల ఫలితము కలుగునని మాత్రం ఆశింపరాదు. అంటే మనకి ఫాస్ట్ కేర్స్ కానీ ఇట్లా ర్యాపిడ్ కేర్ వస్తుంది, కొద్ది గొప్ప ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, సాయంత్రం వరకు తగ్గిపోతుంది అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మనం ఇచ్చిందే అన్హోమియోపతిక్ అంటే ఏదో ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఆర్సనిక్ ఆల్బోపల్స్టిలానో, లేదంటే టైఫాయిడ్ ఉందని చెప్పేసి బ్యాప్టీషియానో, ఇటువంటివన్నీ పెడితే ప్యూర్ అన్కామన్, సారీ ప్యూర్గా అన్హోమియోపతిక్ అవన్నీ కూడా.
అన్ని హోమియోపతిక్ మెడిసిన్స్ అయినప్పటికీ కూడా మనం ఫాలో అయ్యేటువంటి మెథడ్ అన్హోమియోపతిక్ అని అనుకోవచ్చు. దాని నుంచి ఏం రిజల్ట్ కూడా రాదు, మనం ఇచ్చామనేది ఉంటుంది అంతే తప్ప. మళ్ళీ దీంతో పాటు ఇంకో బ్లేమింగ్ ఏమొస్తుంది అంటే హోమియోపతి వాడినా తగ్గలేదని అంటారు. ఎందుకు అని అంటే మనం పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే, మనం పర్ఫెక్ట్గా ఇవ్వనందుకు మన సిస్టమ్కి కూడా బ్లేమ్ అవుతుంది. అట్లా మనం ఇవన్నీ కూడా జాగ్రత్తగా గమనించాలి. ఇవన్నీ గమనిస్తూ చేసుకుంటేనే కొద్ది గొప్ప వీ కెన్ డూ సంథింగ్ ఇన్ ద కేస్ అన్నట్టుగా చెప్తున్నారు అన్నమాట. ఇది మనకి 165లో మాస్టర్ గారు చెప్పింది. దీన్ని కూడా మనం జాగ్రత్తగా డిస్పెన్సరీలో వాడుకోవచ్చు. అంటే మనం ప్రతిసారి డిస్పెన్సరీలో వచ్చినటువంటి కేసెస్కి తొందరగా చాలా కొన్నిసార్లు మనం సరిగ్గా లేక మనం కొన్నిసార్లు బ్లైండ్గా ఇచ్చేస్తుంటాం. అవి కూడా ఆ, కాకుండా దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా ఇక్కడ మనకు 165లో చెప్పారు. ఇప్పుడు ఒక చిన్న రీక్యాప్ చేసి చంద్రబాబు మళ్ళీ సెషన్లో కంటిన్యూ చేస్తాం. శుభోదయం అండి. ఇవాళ మనకు ఆర్గనాన్ 165 అవర్స్. అందులో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే నీవు మందు సెలెక్షన్ ఎట్లా చేయాలి. ఒక ఆయన వచ్చాడు, సార్ సీవియర్ ఫిష్యులా పెయిన్ వచ్చింది సార్, మందు ఇవ్వండి అని వచ్చారు. ఏ మందు ఇస్తారు చెప్పండి. ఫిష్యులా సివియర్గా పెయిన్ వస్తుంది సార్, మందు ఇవ్వండి అని వచ్చారనుకోండి, ఏ మందు ఇస్తారు చెప్పండి. చెప్పండి సీనియర్స్ ఎవరైనా. సిమ్టమ్స్ అసెప్టెన్స్ చేయాలి సార్. ఫిజికల్ పెయిన్ అంటే అది కామన్ సిమ్టమ్ కదా. ఓకే, ఎందుకు ఇవ్వద్దా మరి. మామూలుగా ఇంకా మన ఎప్పుడు వస్తుంది ఏమని ఇంకా సార్ మనం అడగాలి. అవును అడిగిన తర్వాత అప్పుడు ఇవ్వకపోతే ఏదో సార్, అవన్నీ ఇప్పుడు అవన్నీ ఏం లేవు సార్ చెప్పండి సార్ అంటాడు. ఏం ఇవ్వాలి, అవన్నీ లేవు సార్, ఎప్పుడు కంటిన్యూస్ నొప్పి ఉంటూనే ఉంది అంటాడు. ఏం ఇవ్వాలి. కాజేషన్ ఉండాలి కదా సార్, ఏదో ఏ కారణాల వల్ల వచ్చిందో ముందు కానీ కానీ వాతావరణం కానీ అతను అన్ని చూసుకోవాలి కదా. సార్ అవన్నీ ఏం లేవు సార్, నొప్పి ఎక్కువగా ఉంది మందు ఇవ్వండి అంతే. ఎప్పుడు ఎక్కువ అవుతుంది, దగ్గరలో ఎప్పుడు తక్కువ అనేది ఒక మొడాలిటీ సేకరించవచ్చు. అవును సార్, మోషన్ పోయిన తర్వాత నొప్పి ఎప్పుడు ఉంటుంది సార్ అంటాడు. కేసెస్ ఉంటాయి క్లినిక్లో ఇట్లాంటి మనకు. అవును సార్, ఉంటాయి. అది ఏం చెప్పరండి ఇన్ఫర్మేషన్. ఏం చేయాలి, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నొప్పి లేకపోతే ఇంకేంటి ఏ మోడల్ వస్తుంది అనేది కూడా. సార్ కట్ అవుతుంది మీ వాయిస్లో ఎవరిదో. నొప్పి అక్కడ పెయిన్ అన్నాడు కాబట్టి పెయిన్ యొక్క క్వాలిటీ కావాలి సార్. గుచ్చినట్టుందా, కంటిన్యూస్ గా ఉందా అనే వివరం కావాలి. అవన్నీ బాగా ఎక్కువ ఉంది సార్ అంతే, అంతకుమించి ఏం చెప్పలేను. బాగా సివియర్ ఉంది పెయిన్ అంతే. ఉదయం మోషన్ పోయి వచ్చినప్పటి నుంచి బాగా సివియర్ ఉంటుంది, తట్టుకోలేకపోతున్నాను అంటాడు. అంటే మనం మనసులో ఏమనుకోవాలి, ఇక్కడ కామన్ సిమ్టమ్సే ఉన్నాయి, డిసీజ్ సిమ్టమ్సే ఉన్నాయి, దీన్ని బట్టి మందు ఇస్తే కంప్లీట్గా తగ్గదు, దానికి ఏం చేస్తే ఎక్కువ అవుతుంది, ఏం చేస్తే తక్కువ అవుతుంది. కంప్లీట్ సిమ్టమ్ చెప్పుకున్నాం కదా, కాజేషన్, లొకేషన్, సెన్సేషన్, డ్యూరేషన్, మొడాలిటీ, కన్కాంబినెంట్. ఇలాంటి వాటిలో దొరికినప్పుడు మాత్రమే కరెక్ట్గా మెడిసిన్ దొరుకుతుంది. అవేవి ఇందులో లేవు కనుక నేను ఇచ్చినా కూడా మందు పనిచేస్తుందని చెప్పలేము అని మనం మనసులోనే అనుకోవాలి ఫస్ట్ అయితే. సార్ ఫిజికల్ గా ఎలా కూర్చున్నాడు, అతని యొక్క హావభావాలు ఏంటి, అవి కొంచెం గమనిస్తే కూడా మనం చెప్పొచ్చు సార్. అంటే కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం, హనుమాన్ గారు కూర్చోలేకపోతున్నాడా. ఈ అఫారిజంలో హనుమాన్ గారు ఏం చెప్పదలుచుకుంటున్నారంటే, అట్లా కామన్ సిమ్టమ్స్ మాత్రమే దొరికి అన్కామన్ సిమ్టమ్స్ ఏమీ లేకపోతే యువర్ ప్రిస్క్రిప్షన్ ఈజ్ అన్హోమియోపతిక్ అని చెప్తున్నారు ఇక్కడ ఈ అఫారిజంలో. అంటే నీవు ఇచ్చే మందు హోమియోపతి మందు కాదు, అది అలోపతి మందు. ఎందుకు,
లక్షణాలు లేవు, లక్షణాలు నీకేమి క్రోడీకరించలేకపోయినావు, లక్షణాన్ని దాన్ని బట్టి సిమిలర్ రెమెడీ దొరకలేదు నీకు కదా, అవునా లేదా? అందుకని ఇట్ ఈస్ అన్హోమియోపతిక్ రెమెడీ. అది ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి. మీరు ఏ మందాన్ని లక్షణాలను బట్టి మందిస్తేనేమో అది హోమియోపతిక్ రెమెడీ, లక్షణాలు లేకుండా మందిస్తుంది అన్హోమియోపతిక్ రెమెడీ. మోర్ ఓవర్ ఇట్ మే కాజ్ సప్రెషన్. గుర్తుపెట్టుకోండి, ఇట్ మే కాజ్ సప్రెషన్. మీరు అదే మెడిసిన్ బాగుందని హెపార్సల్ఫ్ 30, 200, 1M, 10M ఇస్తే తగ్గిపోతుంది తెలుసా? నువ్వు ఏం సిమ్టమ్స్ చూసుకోనక్కర్లే. హెపార్సల్ఫ్ హయ్యర్ పొటెన్స్ ఇచ్చినా అనుకో ఫిష్లో తగ్గిపోతుంది, కానీ తర్వాత సప్రెషన్స్ అయి కూర్చుంటాయి. దానికి ప్రబుల్ విజయకర్ సారు థియరీ ఆఫ్ సప్రెషన్ బుక్ లో ఒకటి రాస్తారనమాట. ఏంది, ఆయన దగ్గరకు ఆయన వస్తాడు, సార్ వెంట్రుకలన్నీ రాలిపోతున్నాయి సార్, రాలిపోయాయి మొత్తం బట్టనెత్తి అయింది, నాకు మంది ఇవ్వండి సార్ అని వస్తాడు. అప్పుడు ఆయన ప్రాక్టీస్ చేసిన కొత్తల్లో ఏమవుద్ది, సరే చూసి అమ్మో హెయిర్ ఫాలింగ్ బాగా పోతుంది కదా, వింకా మైనర్ 200 ఇద్దాంలే అని వింకా మైనర్ 200 రిపీటెడ్గా ఇస్తాడు. ఇవ్వంగానే అద్భుతంగా వచ్చేస్తాయి వెంట్రుకలు తెలుసా, వెంట్రుకల్లో అద్భుతంగా వచ్చేస్తాయి ఆయనకి బట్టనెత్తికి. ఇది మంచిదా కదా? ఇతర లక్షణాలు ఏం లేకపోతే మంచిదేనండి. అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆయనకు క్యాన్సర్ వస్తుంది. అప్పుడు ఆయన రాసుకుంటాడు, బుక్ లో క్లియర్ రాస్తాడు, మీరు జవాన్ని కావాలంటే థియరీ ఆఫ్ సపరేషన్ బుక్ లో నేర్చుకోండి సార్. మ్యూట్ చేసుకోండి సార్. చూసుకోండి, మీరు నేర్చుకోండి. అయిన తర్వాత అప్పుడు ఏమంటాడు తెలుసా, ఐ గివెన్ హెయిర్ టు హర్, ఆమెకి నేను హెయిర్ ఇవ్వగలిగినాను, కానీ ఐ టుక్ హర్ లైఫ్ అంట, ఆయన ప్రాణం తీసుకున్నాను అని రాస్తాడు, బుక్లో క్లియర్గా రాస్తాడు, చూసుకోండి. అంత ధైర్యం ఉండాలి కదా మనం రాసుకోవడానికి, మనకు ఒప్పుకోవడానికి. అట్లా సపరేషన్స్ జరుగుతాయి, అన్హోమియోపతిక్ మెడిసిన్స్ ఇవ్వకండి, హోమియోపతిక్ మందులు ఇవ్వండి అని చెప్తాడు. అందుకని చాలా జాగ్రత్త ఉండండి, గుర్తుపెట్టుకోండి. నక్స్వామికి మోషన్ రావట్లేదంటే నక్స్వామిక, తలనొప్పికి బ్రయోనియా, కాళ్ళనొప్పికి ఇంకో మందు, ఒళ్ళు నొప్పులకి రుస్టాక్స్, బ్రయోనియా, ఇలాంటి లెక్కలన్నీ కూడా సప్రెషన్ చేస్తాయండి, సప్రెషన్ చేస్తాయి. తర్వాత మీరు ఫాలోఅప్ చేస్తూ ఉంటే కొన్ని రోజులకి తర్వాత కొత్త డిసీజ్ వస్తుంది, అది వేరే డిసీజ్ అని మాత్రం అనకండి, అది నీవు సప్రెస్ చేసిన డిసీజే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జాగ్రత్త. అది ఇక్కడ ఇవాళ అన్హోమియోపతిక్ అని చెప్పింది అర్థం అది. నేను చెప్పాను కదా, ఒక కేసులో ఒక అమ్మాయి ఏమైంది, చెవికి కురుపులు వచ్చినాయి. సో సార్ కురుపులకు మంది ఇవ్వండి సార్ అని వచ్చింది ఆమె, అంతే, వేరే ఏం చెప్పలేదు. కురుపులకు మంది ఇవ్వని వస్తే అమ్మ కేసీట్ రాసుకొని, లేదు సార్ నాకు టైం లేదు సార్ అంటే, అప్పుడు లక్షణాలు చూసుకొని నేను ఏం చేశాను, మెర్క్సాల్ 30 ఒక డోస్ ఇచ్చా, మళ్ళీ అవసరాన్ని బట్టి మెర్క్సాల్ 30 ఇంకో డోస్ ఇస్తే శివు కురుపులు మొత్తం తగ్గిపోయినాయి. అబ్బా ఎక్సలెంట్ సార్, భలే తగ్గించినారు సార్ అని ఆయన వాళ్ళ సార్ ఫోన్ చేసి చెప్పినాడు, సార్ బాగా తగ్గింది సార్ అని. సరే అనుకో నేను ఆగినాను. కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి 6 months అయినా 1 year అయినా మెన్సెస్ రావట్లేదే. అప్పుడు నేను ఏవో మందులు ఇచ్చాను, నేను కూడా చూసి ఏ మందులు ఇచ్చినా కూడా మెన్సెస్ రాలేదు. కాన్స్టిట్యూషనల్ కాదు, ఇది అది ఇచ్చాను, ఇచ్చినా కూడా మెన్సెస్ రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది, ఏదో పొరపాటు చేస్తున్నాను, అందుకే ఇట్లా జరిగింది అని. మళ్ళీ ఆ అమ్మాయి యాక్చువల్గా మన దగ్గర కేసీ రాకముందు మెర్క్సాల్ 30 చేస్తే చీము కురుపులు తగ్గినాయి. మళ్ళీ సిమ్టమ్స్ తీసుకొని సప్రెషన్ ఆఫ్ ఎరప్షన్స్ అనే రూబ్రిక్ తీసుకొని మళ్ళీ లైకో 200 ఇస్తే విత్ ఇన్ 1 week లోపల మెన్సెస్ వచ్చిందండి. అంటే ఐ డన్ మిస్టేక్ దేర్, దట్ ఈస్ కాల్డ్ సప్రెషన్స్. అన్హోమియోపతిక్ మందు యువర్ రెమెడీ ఇఫ్ యూటెడ్ టు ది పాథాలజీ ఓన్లీ, ఇట్ విల్ కాజ్ సప్రెషన్. పాథాలజీ చూసి మందిస్తే మాత్రం గుంతలో పడ్డట్టే, గుంతలో వేసినట్టే పేషెంట్ని, గుర్తుపెట్టుకో. అందుకని మొడాలిటీస్ ఉంటే మాత్రం ఇట్ ఈస్ హోమియోపతిక్. దెర్ ఈస్ వ్యాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది హోమియోపతిక్ అండ్ అన్హోమియోపతిక్. హోమియోపతిక్ మందు అంటేనేమో లక్షణాలన్నీ చూసి మందు ఇస్తే తగ్గేది హోమియోపతిక్ మందు. అవన్నీ కాకుండా సిరోసిస్ ఆఫ్ లివర్కి ఏ మందు, ఫిస్టులాకి ఏ మందు, మోకాలు అరిగితే ఏ మందు, అర్థందా? జ్వరాన్ని వస్తే ఎక్కువనే 200, బెల్ డౌన్ 200 రిపీటెడ్గా వేయండి, తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతాయి. కొన్ని కేసెస్లో తెలుసా 50% కేసెస్లో తగ్గుతాయి. మీరు ఇష్టం మందులో రిపీట్ చేసి హైపర్టెన్సీ ఇస్తే తగ్గుతాయి. కానీ ఇట్ విల్ కాజ్ సప్రెషన్ బికాస్ అవర్ రెమెడీ ఈజ్ అన్హోమియోపతిక్.
ఇక్కడ ఇవాళ హనుమాన్ గారు చెప్పిన విషయం అదనమాట. అందుకని యువర్ రెమెడీ షుడ్ నాట్ బి అన్ హోమియోపతిక్. ఇట్ మే కాస్ సప్రెషన్ ఆర్ ఇట్ మే విల్ నాట్ క్యూర్ ద కేస్. క్లియరా సార్ సార్? సార్ చెప్పండి సార్, చెప్పండి. వాస్తవం సార్. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు రూబ్రిక్స్ బేస్ చేసుకొని మెడిసిన్స్ ఇస్తున్నారు సార్. తర్వాత రెండోది ఏంటంటే లుక్ అండ్ డయాగ్నోసిస్ బేస్ లో కూడా లేటెస్ట్ ట్రెండ్స్ అన్ని అంటే ట్రెడిషనల్ కాకుండా కొత్తగా రీసెంట్ గా అవి ఎక్కువ డెవలప్ అవుతున్నాయి సార్. దాని వల్ల ఇప్పుడు అంటే మీరు చెప్పినట్టు సప్రెషన్ అనేది ఒకటి అవడానికి పాసిబిలిటీ ఉంది కదా సార్? చాలా ఉన్నాయి, చాలా సపరేషన్స్ అవుతాయి. అది మన 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 తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే. అదే అదే అంటే వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ కోర్స్. నో 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 నో, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్. వేర్ నేను హనుమాన్ అంటున్నాను. ఆర్గనాన్ లో ఏం చెప్పాడో అది మీకు చెప్పుకుంటాను అంతే. అదే సార్. ఇవాళ హనుమాన్ గారు ఆర్గనాన్ లో ఏం చెప్పారు అంటే అన్హోమియోపతిక్ మెడిసిన్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి. హోమియోపతిక్ మెడిసిన్ అంటే ఏంటి అంటే యువర్ రెమెడీ షుడ్ బి ఆన్ పీక్యూఆర్ సిమ్టమ్స్, పెక్యులేట్స్ అండ్ కన్కామినెంట్ సిమ్టమ్స్ అని హనుమాన్ గారు చెప్పిన విషయాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఓకేనా? అదే సార్ అంటే డౌట్. ఇప్పుడు నేను అడిగింది అంతే కరెక్ట్ అండి సార్. అదే రీసెంట్ ట్రెండ్స్ లో మనకి యాక్చువల్ గా అంటే సార్ రూబ్రిక్స్ బేస్డ్ ట్రీట్మెంట్. ఈకేఆర్ ఒకటి చెప్పారు, నీ మార్గంలో నీ వెళ్ళరా, వేరే వాళ్ళు అట్లా వెళ్తున్నారు ఇట్లా వెళ్తున్నారు నాకు అక్కర్లేదు. అదే సార్, మనం క్రిటిసైజ్ చేసుకుంటే వెళ్ళలేము ఎవరిని కూడా. మనం కరెక్ట్ మార్గంలో వెళ్ళడే మన పద్ధతి. ఓకేనా సార్? సార్ అదేనా మీరు అడిగిన డౌట్? ఒక్క నిమిషం. ఓకే సార్. సార్ అదేనా మీ డౌట్? నెట్ కట్ అయింది. అవును సార్ అదే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వాసుదేవ్, ఒక్క నిమిషం సార్. అది ఓకే. హనుమాన్ గారు 165 167 అవర్సంలో ఇది విషయాలు చెప్పిన విషయాలు. నెక్స్ట్ మదర్ టించర్స్. మదర్ టించర్స్ ఓకే. ఒక మదర్ టించర్ ఇది ఏంటంటే it acts on the respiratory system, well marked cough, డ్రై టీజింగ్ కఫ్. కాఫ్ ఎట్లా ఉంటుంది మదర్ నేచర్ లో? డ్రై టీజింగ్ కఫ్, పొడి దగ్గులాగా ఉంటది, బాగా పొడిగా ఉంటది ఇందులో. ఓకే. ఓకే, షేర్ చేయలేదా? ఒక నిమిషం.
కనిపిస్తుందా సార్? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. అంటున్నాడు అంతే. ఓకే, ఇది మొదటి నుంచి మనది ఇప్పుడు. కనపడేది సార్. Okay, next. It is acts on the respiratory system, well marked, cough, dry and wheezing sound. Cough, dry and wheezing sound. Dry cough sound. Okay. Constriction of chest. డ్రగ్ పేరు సార్. చెప్తా వినండి. సరే చెప్తాలే, అడిగారు కదా. శనగ మొదటి నుంచి. తక్కపోయినప్పుడు అయిపోయిందామని అడుగుతున్నాను సార్. సారీ సార్. ఓకే పర్లేదండి. శనగ మొదటి నుంచి. ఏ మొదటి నుంచి ఇది కనిపిస్తుందా? శనేగా సార్. శనగ మొదటి నుంచి. ఇది కూడా చాలా ఉపయోగపడుతుందండి. నేను చాలా సార్లు వాడాను కూడా దీన్ని. శనగ మొదటి నుంచి. కాఫ్, డ్రై టీజింగ్ కాఫ్, డ్రైగా ఉంటుంది ఎక్కువ మటుకు. డ్రై కాఫ్లో శనగ పనిచేస్తుంది. తర్వాత ఎవరైనా వీలుంటే డ్రై కాఫ్లో ఏ రెమెడీస్, వెట్ కాఫ్లో ఏ రెమెడీస్ అట్లా డిఫరెన్షియేట్ చేసి ఒక టేబుల్ తయారు చేయండి ఎవరైనా. ఓకే. నెక్స్ట్, కన్స్ట్రిక్షన్ ఆఫ్ చెస్ట్. చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది. నెక్స్ట్, అక్యుములేషన్ అండ్ రాట్లింగ్ ఇన్ కాఫ్. లోపల మాత్రం బీజింగ్ ఉండి లోపల ఎంతో తిమ్మడ ఉన్నట్టు ఉంటుంది, కానీ పొడి తగ్గి వస్తాయి. ఎక్కువ తిమ్మడ బయటికి వెళ్ళదు, కానీ లోపల మాత్రం పిల్లి కూతలు వస్తూ ఉంటాయి. అయిన తర్వాత అగ్రవేషన్ లయింగ్ అండ్ వాకింగ్. నడుస్తుంటే బాధలన్నీ ఎక్కువ అవుతాయి, పడుకుంటే ఎక్కువ అవుతాయి బాధలన్నీ కూడా. అమ్యునేషన్ బెండింగ్ హెడ్. పడుకుంటే ఇట్లా తల ఇట్లా ఆల్చి పడుకుంటే హాయిగా ఉంటుంది. నడిస్తే దగ్గు అని జలుబు కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్ పెక్యులర్ సిమ్టమ్. డ్రై టీజింగ్ కాఫ్ బెటర్ బై లయింగ్ డౌన్. పడుకుంటే హాయిగా ఉంటుంది, తిరుగుతుంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు శనగ మొదటి నుంచి ఇస్తే బాగా తగ్గుతుందండి. అయితే శనగ మొదటి నుంచకి నువ్వు గుర్తుంచుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, ఏ రెమెడీ చెప్పండి, ఎవరైనా చెప్తారా? శనగ లాగా వాయిస్ కట్ అవుతుంది సార్. సిగ్నల్స్ వీక్ వాయిస్ కట్ అవుతుంది సార్. వాయిస్ కట్ ఉందా సార్? ఓకే, నెట్ పెట్టుకున్నా సార్. ఒక్క నిమిషం సార్. ఇది వచ్చేస్తుందా మాషాల్లా. ఓకేనా సార్? ఓకే సార్. పడుకుంటే హాయిగా ఉంటుంది అంతవరకు వినబడింది సార్, తర్వాత వినబడలేదు సార్. సార్ శనగ మొదటి నుంచి ఇది డ్రై టీజింగ్ కాఫ్ పనిచేస్తుంది. పిల్లి కూతలాగా బాగా వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పడుకుంటే దగ్గు హాయిగా ఉంటుంది, తక్కువ ఉంటుంది. లేచి తిరుగుతుంటే కదులుతున్నా దగ్గు విపరీతంగా అవుతుంది. అప్పుడు శనగ మొదటి నుంచి రిపీటెడ్ ఇస్తే బాగా తగ్గిపోతుంది దగ్గు. ఇది శనగ మొదటి నుంచి ఎక్కువ. అయితే ఇది ఏ డ్రగ్ లాగా ఉంటుంది, ఎవరైనా చెప్తారా? బ్రయోనియా. ఏంటండి? హలో మేడం చెప్పండి. ఏం పేరండి మీ పేరండి? అరుణశ్రీ సార్. అరుణశ్రీ, గుడ్ మేడం, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. బ్రయోనియా అనమాట. బ్రయోనియా లాగా ఉంటుంది శనగ. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ బ్రయోనియా అంటారు దీన్ని. శనగని రెస్పిరేటరీ బ్రయోనియా అంటారు. మాకు ఎగ్జామ్లో కూడా కంపేర్ బిట్వీన్ ది శనగ అండ్ బ్రయోనియా అని క్వశ్చన్ వస్తుంది, షార్ట్ టర్మ్ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ అనమాట. శనగకి బ్రయోనియాకి చాలా దగ్గరగా సంబంధం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ మీకు యాడ్ చేస్తాను ఏమైనా ఉంటాయి. ఫెటరల్ సిమ్టమ్స్, రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఓకే, రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఐ సిమ్టమ్స్ ఆల్సో. రెస్పిరేటరీ సిమ్టమ్స్తో పాటు ఐ సిమ్టమ్స్ కూడా కలిసి ఉంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఎట్లా? ఐ సిమ్టమ్స్ ఏముంటాయి?
డబుల్ విజన్, కళ్ళు రెండు రెండుగా కనిపిస్తూ ఉంటాయి. సార్ వాయిస్ కట్ అవుతుంది సార్. సరే, ఇప్పుడు కూడా వాయిస్ కట్ ఉందా సార్? నెట్వర్క్ మార్చండి. బాగుంది, బాగానే ఉంది సార్. బాగుంది సార్, ఓకే బాగుంది ఇప్పుడు. సరే సరే సరే. నెక్స్ట్ శనగ. ఓకే, కోల్డ్ కాఫ్తో పాటు ఐ సిమ్టమ్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. అవి కూడా కళ్ళు పుసులు రావడం కానీ, ఓకే, నెక్స్ట్ రెండులాగా కనిపించడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ క్యాటరాక్ట్ ఆపరేషన్ చేస్తారు చూసావా? క్యాటరాక్ట్ ఆపరేషన్ తర్వాత ఐ కాంప్లికేషన్స్ ఏమైనా ఉండి కళ్ళు వాయడం కానీ, కళ్ళు ఎర్రబడడం కానీ ఇవి వచ్చినప్పుడు స్టాఫ్జాగ్రియా మీరు ఇచ్చినా కూడా బయటికి మొదటి నుంచరిగా శనగ ఇవ్వచ్చు. ఇట్ విల్ అబ్జర్బ్స్ ది ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్టర్ ఆపరేషన్ ఆఫ్ ది క్యాటరాక్ట్ ఆపరేషన్. క్యాటరాక్ట్ ఆపరేషన్ అయిన తర్వాత వచ్చే ఇవి ఉంటాయి కదా ఫ్రాగ్మెంట్, అంటే ఇవన్నీ చిన్న చిన్నవి కాంప్లికేషన్స్ రావడం, రెండుగా అనిపించడం, కళ్ళంతా వాయడం, నొప్పిగా ఉండడం, ఇవన్నిటిని కూడా శనగ మొదటించారు చాలా బాగా తగ్గిస్తుంది. అవసరం బట్టి 30 కూడా ఇవ్వచ్చు. ఎవరైనా ఆపరేషన్ అయింది సార్, అప్పటి నుంచి బాగా రెండుగా కనిపిస్తుంది సార్, సరిగా పుసులు కడుతుంది సార్, మంది ఇవ్వండి అని వస్తే సేఫ్గా ఫైసోస్టిగ్మాతో పాటుగా మీరు ఆలోచించాల్సినవి శనగ 30 కానీ 200 కానీ ఇస్తే అవి బాగా తగ్గిపోతుందండి. అంత బాగా పనిచేస్తుంది. ప్రమోట్స్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ లెన్స్ ఆఫ్టర్ ఆపరేషన్. అది మొత్తం ఆఫ్టర్ ఆపరేషన్ తర్వాత వచ్చే లెన్స్ ఆపరేషన్ తర్వాత ఏమైనా ఫ్రాగ్మెంట్స్ కానీ ఏమైనా ఉన్నప్పుడు ఇట్ విల్ కాజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ దట్ ఫ్రాగ్మెంట్స్. నెక్స్ట్ థ్రోట్, బర్నింగ్ అండ్ రానెస్ ఇన్ థ్రోట్. గొంతులో మంటగా ఉంటుంది. కోల్డ్ కాఫ్తో పాటు గొంతులో మంటగా ఉంటుంది బాగా. నెక్స్ట్ స్క్రాపింగ్ హోర్స్నెస్, గొంతంతా బాగా బొంగురు పోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ వాయిస్, అసలు వాయిసే రాదు, గొంతు మాట్లాడుతూ ఉంటాడు. నెక్స్ట్ థొరాక్స్ ఫీల్స్ టూ న్యారో, గొంతంతా మూసుకుపోయిందేమో పుడుకుపోయిందేమో అన్నట్టు ఉంటుంది. కాఫ్ ఆఫెన్ ఎండ్స్ ఇన్ ఏ స్నీజింగ్, రాట్లింగ్ ఇన్ చెస్ట్. కాఫ్ ఆఫెన్ ఎండ్స్ ఇన్ స్నీజింగ్ అండ్ రాట్లింగ్ ఇన్ చెస్ట్. గొంతంతా కూడా తుమ్ములు, దగ్గు, చెస్ట్ అంతా గురగుర పిల్లి కోతల్లాగా ఉంటుంది యాక్చువల్గా. నెక్స్ట్ డిఫికల్ట్ టు రైజ్ ది కఫ్, ప్రొఫ్యూజ్ మ్యూకస్ ఇన్ ద ఏజ్. ఎవరైనా బాగా లోపలంతా తెమడంతా బాగా నిండిపోయి ఉండి బాగా దగ్గి ఏజ్డ్ వాళ్ళలో ఎస్పెషల్లీ వృద్ధుల్లో తెమడంతా బాగా నిండిపోయినట్టుండి బయటికి రావట్లేదు, ఎంత తగ్గినా దగ్గు వస్తుంది కానీ ఎక్కువ రావట్లేదు తెమడ అన్నప్పుడు శనగ మొదటి నుంచి ఇవ్వచ్చండి. చాలా బాగా తెమడని బయటికి దొబ్బేస్తుంది. దీంతో పాటుగా ఆలోచించాల్సిన రెమెడీ ఏంటి? ఏజ్డ్ వాళ్ళు సీనియర్స్ చెప్తున్నాను, అంటే ఇక్కడ కొన్ని సీనియర్స్ కూడా కొన్ని పాయింట్స్ చెప్పాలి కదా విషయం వచ్చినప్పుడు కనుక వాళ్ళు చెప్తున్నాను, జూనియర్స్ వినొచ్చు. ఏజ్డ్ వాళ్ళలో మొత్తం ఎదలో అంత బాగా తెమడ ఉండి బాగా లంగ్స్ అంతా కూడా న్యూమోనియా లాగా ఉండి తెమడ అసలు రావట్లేదు బయటికి, విపరీతమైన గల్లీగా ఉంది, తెల్లవారు ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అమ్మోనియం కార్ ఏజ్ వాళ్ళు మనకు ఎక్కువ మటుకు కనిపించే లక్షణం. కదిలితే ఆయాసం వస్తుంది, నడిస్తే ఆయాసం వస్తుంది, అప్పుడు అమ్మోనియం కార్ బాగా పనిచేస్తుంది. యాంటీమ్టాట్ కూడా బాగా పనిచేస్తుంది. యాంటీమ్టాట్ ఎక్స్క్లూజివ్లీ రెస్పిరేటరీ సిమ్టమ్స్. ఏజ్ వాళ్ళు ఏమవుతుందంటే ఓసారి కార్డియక్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఏది కొంచెం దూరం నడవగానే విపరీతం దగ్గు, ఆయాసం, కొంచెం నడవంగానే పెట్టుంటారు చూసావా, అలాంటి వాళ్ళను నేను చెప్పింది. అలాంటి వాళ్ళు కొంచెం నడవంగానే పిల్లి కోతలు నడవలేని బాబు అని కూర్చుంటారు. మొత్తం లోపలంతా తెమడ ఉన్నట్టుంటుంది, పిల్లి కోతలు అనిపిస్తాయి, కానీ తెమడ మాత్రం బయటికి రాదు. అమ్మోనియం కార్బ్ 30 డోసిస్తే భలే తగ్గుతుందండి అలాంటి వాళ్ళలో. ఏజ్ వాళ్ళలో కదిలితే ఆయాసం అనే పాయింట్ స్పెసిఫిక్గా ఉంటుంది. కూర్చున్న సేపు ఇబ్బంది ఏమి ఉండదు అమ్మోనియం కార్బ్ వాళ్ళకి. అలాంటివి కార్డియో పల్మనరీ
సిస్టమ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది పనిచేస్తుంది. శనగ కూడా అలాంటి కోవకు చెందిందే. లోపలంతా తెమడ నిన్నట్టు అంటే కార్డియో అని చెప్పలేను కానీ తెమడ అంతా బాగా నిన్నట్టుండి పిండి కూతలు ఉంటాయి. నడిస్తే కదిలితే ఎక్కువ అవుతాయి, పడుకుంటే ఇబ్బంది ఉండదు. అది pressure on chest as tough as though lungs were forced back to spine. Voice unsteady. Vocal cords partially paralyzed. వాయిస్ అన్స్టడీ. గొంతు బొంగురు కూడా ఉంటుందండి. గొంతు బొంగురు కూడా చూసుకొని మంది ఇవ్వాలి. ఓకే, ఇది శనగ మదర్ టించర్. ఓకేనా, అర్థమైందండి? ఏం డౌట్స్ ఉన్నాయా శనగ మదర్ టించర్లో? సార్ ఈ 6 కూడా ఇవ్వచ్చు కదా? 6 కూడా ఇస్తుంటా అండి నేను. 6 కూడా అవసరాన్ని బట్టి ఇస్తుంటాను. నేను కాన్స్టిట్యూషన్ డ్రగ్ ఇచ్చినప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, డిస్టర్బ్ కాకుండా మదర్ టించర్ కానీ 6 కానీ ఇస్తుంటాను, సివియారిటీని బట్టి. ఓకేనండి, ఇంకా డౌట్స్ ఉన్నాయా సార్? డాక్టర్ గారు బెండింగ్ హెడ్, డాక్టర్ గారు సార్ చెప్పండి. పురాణం గారు డాక్టర్ గారు సార్ చెప్పండి. బెండింగ్ హెడ్ వల్ల తగ్గుతుంది, బెటర్మెంట్ ఉందా? బెండింగ్ హెడ్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్? బ్యాక్వర్డ్, పడుకోవడం. బెటర్ బై లయింగ్ ఆన్ బెడ్, పడుకోవడం. ఓకే ఓకే ఓకే. బెండింగ్ హెడ్ అని చెప్పారు మాస్టారు. అదే సార్, బెండింగ్ హెడ్ అంటే ఇట్లా వంగడం కాదు ఉద్దేశం. అక్కడ పడుకుంటే తగ్గడం ఉద్దేశం, పడుకుంటే హాయిగా ఉంటుంది. ఇట్లా ఇంకా ఇంకెవరికైనా జలుబు లేకుండా అంటే అట్లా మాస్టారు దగ్గు దీని కూడా లేకుండా సార్, జలుబు దగ్గు ఏం జనరల్ గా లేకుండా ఓన్లీ ఆట ఇస్తుంటాం, దగ్గు ఆయాసం ఉంటే సేవిస్తుంటాం మాస్టర్. ఆ ప్రొసీజర్ మంచిదా కాదా? ఏంటండి? డైలీ డోస్ లో, ఏది డైలీ మామూలు మెడిసిన్ సూటబుల్ డ్రగ్ ఇస్తూ డైలీ డోస్ లో ఓన్లీ ఆయాసం ఉంటే బాట ఇస్తుంటాం, దగ్గు ఆయాసం ఉంటే శనగ ఇస్తాం, ఓన్లీ ఆయాసం ఉంటే బ్లాట్ ఇస్తుంటాను. అది ఓకే అండి. ప్రొసీజర్ మంచిదా కరెక్ట్ అవునా అన్నాడు. అయితే కాన్స్టిట్యూషనల్ గా డ్రగ్ ఇచ్చి మీరు డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలంటే టెంపరీ పాలియేషన్ ఓకే, అదే ఇబ్బంది ఏమి ఉండదు. టెంపరీగా రిలీఫ్ ఇస్తున్నాం అంతే, ఆ మెడిసిన్ తో మొత్తం క్యూర్ చేయట్లేదు కదా. అందుకని కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చుకుంటూ దీన్ని ఎప్పుడన్నా ఆయాసం వచ్చినప్పుడు ఎక్కువ దాన్ని డిస్టర్బ్ కాకుండా ఇది మొదటి నుంచే ఇచ్చుకోవచ్చు. ఓకేనా సార్? నెక్స్ట్ ఇంకోరు ఎవరు అడిగారు సార్? పూర్ణానంద గారు కాకుండా సార్ అనిల్ బాబుని సార్, నేను చిలకలపేట నుంచి. సార్ చెప్పండి. అవి దగ్గు లేకుండా, ముక్కులు కారటం లేకుండా, కేవలం ఆ కపం మట్టికి లోపల ఉండే తాపకి కొద్దిగా కళ్ళే ఊస్తా ఉన్నారనుకోండి సార్, గొరగొరలాడతా ఛాతీలో మంట వచ్చి అప్పుడు వేయచ్చా సార్ ఇది? ఇవ్వచ్చు అండి, అట్లా కూడా శనగ మొదటి నుంచి ఇవ్వచ్చు. ఓకే ఓకే సార్. ఓకే సార్. శనగ. నెక్స్ట్ ఇంకో రెమెడీ. అయితే మీకు ఎట్లాగో మధ్యలో ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతాను. పోయినసారి చెప్పేదా? అడగనా పర్లేదా? జూనియర్స్ చెప్పాలి, సీనియర్స్ కాదు. అడగండి సార్, చెప్తాను సార్. మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, జూనియర్స్ చెప్పాలి, సీనియర్స్ కాదు. ఓకే, దగ్గు బాగా ఉంది సార్, విపరీతమైన దగ్గు ఉంది, పడుకుంటే ఆగకుండా వస్తుంది దగ్గు, తెమడ ఏం రావట్లేదు, పడుకుంటే విపరీతం దగ్గు ఆగకుండా వస్తుంది, పడుకుంటే ఎక్కువైతుంది. నెక్స్ట్ బాగా ముక్కండడి, జలుబు, మంటగా ఉంది, ముక్కంతా కూడా బాగా మంటగా ఉంది. ఈ సిమ్టమ్స్ తో వచ్చాడు. ఏం మంది ఇచ్చింటాం? మదర్ టించర్ చెప్పాలి నాకు. అరేలియా సార్, అరేలియా, రెస్మోజాకర్. ఇంకా ఎవరు? ఇంకా వేరే వాళ్ళు జూనియర్స్ చెప్పాలా? జస్టిస్ సార్. జస్టిస్ పేరు సార్? మీ పేరు? జగదీష్ అండి. సార్ జగదీష్ గారు చెప్పండి, జస్టిస్ ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే దీనికి అదే పనిచేస్తుంది అనుకుంటున్నాను సార్. దేనికి? ఇప్పుడు దగ్గు జ్వరం వచ్చి, రంప వచ్చి ఉన్నప్పుడు మీరు చెప్పారు ఒకసారి అన్ని. గుడ్, మీరు మంచి ఎఫర్ట్ చేశారు, కరెక్టే. అయితే ఐ వాంట్ కరెక్ట్ చేయొచ్చా? పర్లేదా?
చెయ్యండి మేషర్. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆల్వేస్ హోమియోపతిక్ మెడిసిన్ షుడ్ బి మదర్ టీచర్ కానీ ఇది కానీ కనీసం ఒక 2 మొడాలిటీస్ ఉంటే బాగా పనిచేస్తుంది కదా. పెథాలజీ మీద మాత్రమే ఇవ్వకండి. కాకపోతే పొటెన్షియల్ ఇవ్వకుండా మదర్ టీచర్లు ఇవ్వడం పెద్ద నష్టం ఉండదు పెద్దగా. అందుకని ఇక్కడ ఏమవుతుంది, దగ్గు విపరీతంగా స్పాస్మడిక్ కాఫ్ విపరీతంగా ఉంది, పడుకుంటే ఎక్కువ అవుతుందనే లక్షణం జస్టిషియాలో లేదండి. అందుకని అరేలియార్ మదర్ టీచర్ చాలా ఎక్సలెంట్ పనిచేస్తుంది. స్పాస్మడిక్ కాఫ్, డ్రై డ్రై టీజింగ్ కాఫ్, ముక్కులోంచి స్రావాలతో వెంత కూడా వరిసిపోయే గుణాన్ని కలిగి ఉంటాయి. అయిన తర్వాత చిన్న గాలి తగిలినా ఓకే, ఏమాత్రం ఇబ్బంది ఉన్నా ఎంబడే విపరీతమైన ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. అలాంటి కేసెస్లో మీకు అరేలియార్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది మొదటి నుంచి. ఓకేనా అండి? ఇంకెవరు డౌట్ ఉంది ఇందులో అరేలియార్లో? లేదు సార్ ఓకే అండి. విపరీతమైన దమ్ము ఆయాసంలో కూడా అరేలియార్ బాగా పనిచేస్తుంది. స్నీజింగ్ విత్ కొరైజా, ఎక్స్కోరియేటింగ్ కొరైజా. సరే, ఇంకొక రెమెడీ, ఇంకొక మదర్ టీచర్ ఇవాళ రిపీట్ చేస్తున్నాను. ఓకే, విపరీతమైన దగ్గు, దమ్ము, చాలా బాగా ఆయాసంగా ఉంది, మొత్తం చెస్ట్ అంతా ఎగ్జామ్ చేస్తే మొత్తం కూడా పిల్లికూతలాగా ఉన్నాయి, బాగా పిల్లికూతలు ఉన్నాయి, న్యూమోనియా ఉంది. అయిన తర్వాత దానివల్ల శ్వాస ఆడడం లేదు, బాగా పడుకుంటే కూడా వీడికి ఎక్కువ అవుతుంది. అంత దగ్గు లేదు కానీ శ్వాస పడుకుంటే బాగా అవుతుంది. దానివల్ల లేచి కూర్చోవాల్సి వస్తుంది, అంత ఆయాసంగా ఉంది. అయిన తర్వాత దీన్ని ఎంఫైజ్మా అంటారు. యాక్చువల్ చెప్పాలంటే, టెక్నికల్ చెప్పాలంటే ఎంఫైజ్మా. లోపలంతా కూడా న్యూమోనియా చేరినట్టు ఉంటుంది. పడుకుంటే మాత్రం ఎంబడి లేచి కూర్చోవాల్సి వస్తుంది. అయిన తర్వాత ఎప్పుడన్నా ఒకసారి బాగా దగ్గి తెమ్మడ వస్తే, కొంచెం తెమ్మడ బంగలా వచ్చిందనుకో బాగా రిలీఫ్ ఉంటుంది, బాగా రిలీఫ్ ఉంటుంది. పడుకుంటే మాత్రం గొంతంతా ఒత్తేసినట్టు పట్టేసినట్టు ఉంటుంది. అసలు తెమ్మడ అసలు బయటికి రానే రాదు, బంకలాగా గట్టిగా ఉంటుంది, అసలు బయటికి రాకుండా ఉంటుంది. వచ్చే మాత్రం కొంచెం వచ్చిన రిలీఫ్ ఉంటుంది. ఏం మదర్ నిద్ర ఇవ్వచ్చు చెప్పండి? గ్రెండేలియా చెప్పారు. హజీరా గారా? అవును, నమస్తే మాస్టర్ గారు. ఓకే, గ్రెండేలియా చెప్పారు హజీరా గారు. ఇంకా ఎవరైనా వేరే డిఫరెన్షియేషన్ చెప్తారా? గ్రెండేలియా రోబస్టా. అవును, ఇంకెవరైనా వేరే మదర్ నుంచి చెప్తారా? ఏమైనా ఇంకేమైనా కంపారిజన్లో కానీ, లేకపోతే ఇంకేమైనా ఇది ఉండొచ్చు సార్ అని చెప్తారా ఎవరైనా? ఓకే, మేడం గారు చెప్పిందే కరెక్ట్ గా అనిపిస్తుంది సార్. ఓకే, గ్రెండేలియా రోబస్టా అదే కరెక్ట్ గా అనిపిస్తుంది. గ్రెండేలియా రోబస్టా రెండు దగ్గరగా ఉన్న మదర్ నుంచి ఎట్లా అంటే నేను ఇవాళ కంపారిజన్కి అది పెట్టుకున్నాను. రెండింటిలో కూడా పడుకుంటే ఎక్కువ అవుతాయి. కాకపోతే అందులో స్పాస్మోడిక్ కాఫ్ విపరీతంగా ఉంటుంది అరేలియార్లో. ఇందులోనేమో ఎంఫైసిమా అంటే మొత్తం లోపలంతా తెమడ నిన్నట్టు ఉంటుంది, బాగా గొరగొర ఉంటుంది, ఆయాసం ఎక్కువ ఉంటుంది. కొంచెం తెమడ వచ్చినా కూడా రిలీఫ్ వస్తుంది, తెమడ కొంచెం వచ్చినా హాయిగా ఉంటుంది. గ్రెండేలియా వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఎంఫైసిమా అండ్ డైలేటెడ్ హార్ట్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా వస్తుంది. తెమడ కొంచెం వచ్చినా బాగా రిలీఫ్ ఉంటుంది గ్రెండేలియా వాళ్ళకి. ఓకేనా? గుడ్ రెమెడీ ఫర్ స్లీప్ యాప్నియా. కొందరికి ఏంటంటే స్లీప్ యాప్నియా అని ఒక 80,000 లక్ష రూపాయలు పెట్టి మిషన్ తీసుకొని మిషన్ పెట్టుకొని పడుకోమంటారు తెలుసా స్లీప్ యాప్నియాకి. విన్నారా ఎవరన్నా? వెళ్ళలేదు సార్. ఏం సార్ అది? అంటే ఏం సార్ అది? స్లీప్ యాప్నియా మిషన్ అంటే నిద్రలోకి పోగానే గొంతులో ఒట్టేసినట్టుండి శ్వాస ఆగిపోయి టక్కుని లేచి కూర్చుంటారు అనమాట. దాన్ని స్లీప్ యాప్నియా అంటారు. అంటే శ్వాస ఆగిపోతుందని భయం, స్లీప్ ఆగిపోతుంది కూడా పడుకుంటే. అప్పుడు గురక కూడా వస్తుంది కదా మేషర్? ఆ? అప్పుడు గురక కూడా వస్తుంది కదా, గురక వస్తుంది కదా. గురక దానికి వచ్చేది కూడా ఇదే చాలా తక్కువ డిగ్రీ. స్లీప్ యాప్నియా అంటే హైయెస్ట్ డిగ్రీ, ఇంకా ఎక్కువ డిగ్రీ. అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక మిషన్ ఇస్తారనమాట, 1,00,000 రూపాయల మిషన్ ఇచ్చేసి రోజు ఈ మిషన్ పెట్టుకొని పడుకోండి అని చెప్తారనమాట. అది చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి. అటువంటి వాళ్ళు మన దగ్గరకు వస్తారు, సార్ ఆ మిషన్ తెచ్చుకున్నాను కానీ అది పెట్టుకున్నా కూడా మాకు ఇబ్బంది, చాలా ఇబ్బందిగా ఉంది సార్ అంటే ఆయనకి అప్పుడు అర్జెంట్ మెట్ 200 ఇస్తే బాగా తగ్గింది చెప్తున్నాను. హోమియోపతిలో బాగా తగ్గుతాయి, అట్లేం లేదు. అలాంటి వాటిలో మదర్ నుంచి గ్రెండేలియా రోబస్టా బాగా పనిచేస్తుంది స్లీప్ యాప్నియాకి. పడుకుంటే ఆయాసం ఉంటుంది కదా, పడుకుంటే దగ్గు ఎక్కువ, పడుకుంటే ఆయాసం, శ్వాస ఆగిపోతుంది. అలాంటి వాటిలో గ్రెండేలియా రోబస్టా
మదర్ టీచర్ చాలా బాగా పనిచేస్తుంది. అయిన తర్వాత చైన్ స్ట్రోక్స్ బ్రీతింగ్ అంటారు. అంటే శ్వాస ఒక లాస్ట్ స్టేజ్లో విపరీతమైన చైన్ స్ట్రోక్స్ బ్రీతింగ్ ఉంటాయి. అలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది గ్రిండేలియా రోబస్టా. నెక్స్ట్, కెనాట్ బ్రీత్ వైల్ లయింగ్ డౌన్. టఫ్ మ్యూకస్ బాగా టఫ్గా ఉంటే కూడా గ్రిండేలియా బాగా పనిచేస్తుంది. ఓకేనా? ఈ రెండింటికి ఆపుదామా ఇవాళ? మళ్ళీ ఇంకో మెదటి తీసుకుందామా కొత్తది? ఓకేనా? సార్ ఓకే. నెక్స్ట్, సరే ఇంకొక మదర్ టీచర్ చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది కదా, బాగా చల్లగా ఉంది, విపరీతం చల్లగా ఉంది. దాన్ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాను ఫాస్ట్గానే. ఇంకో డ్రగ్ ఉంది. కొంచెం కొంచెం దుమ్ము తగిలిన విపరీతంగా ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది. కొంచెం కూడా దుమ్ము తగలలేదు వాళ్ళకి, దుమ్ము తగిలిందో విపరీతమైన పిండి కూతలు వస్తాయి. అయిన తర్వాత విపరీతమైన తుమ్ములు, గొంతంతా నొప్పిగా ఉంది. అయిన తర్వాత అలాంటి వాళ్ళకి ఏం మంది ఇస్తాం? ఆస్తమా రిలీవ్ బై స్టూల్స్, మోషన్ పోయేస్తే తగ్గుతుంది. పోతాస్ ఫోర్టిడస్ అంటే పోతాస్ ఎఫ్ అంట మామూలుగా మనం. మొదటి నుంచి తీసుకోవచ్చు. వాళ్ళు మీకు కామన్ సిమ్టమ్ కాకుండా అన్కామన్ సిమ్టమ్ స్పెసిఫిక్గా మీకు కనిపించేది ఏంటి అంటే ఆస్మా రిలీవ్డ్ బై స్టూల్స్, మోషన్ పోయేస్తే ఆయాసం చాలా తక్కువ ఉంటుందండి. నెక్స్ట్ డిస్నియా బెటర్ బై స్టూల్స్, ఆయాసం కూడా పడుకుంటే అది మోషన్ పోయిస్తే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, బెటర్ బై ఓపెన్ ఎయిర్లో హాయిగా ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఎవరికి? పోతాస్ ఎఫ్ వాళ్ళకి. నెక్స్ట్, సడన్ యాంగ్జైటీ అండ్ డిస్నియా ఫాలోడ్ బై స్టూల్స్, సడన్గా ఆయాసం వచ్చి ఆందోళనగా ఉంటుంది, మోషన్ పోయిస్తే రిలీఫ్ ఉంటుందండి. సో ఇది నక్సోమిక లాగా ఉంటుంది. మోషన్ పోయిస్తే రిలీఫ్ ఉంటుంది. ఏదైనా సరే, ఆయాసం కానీ, తుమ్ములు కానీ, దగ్గు కానీ, ఏదైనా సరే స్టూల్స్ పోయేస్తే, మోషన్ పోయేస్తే రిలీఫ్ ఉంటుంది. లేజీ, నో డిజైర్ టు వర్క్, ఏ పని చేయాలనిపించదు. వీక్నెస్, ఇది మనకి పోతాసిఫ్లో కనిపిస్తుంది. ఇంకొకటి, ఈ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ విపరీతంగా ఆయాసం వచ్చిందనుకోండి, అప్పుడు ఏ మధ్య నుంచి ఎక్కువ వాడుతాం మనం? ఆస్తమాలో ఆయాసం చలికాలం బాగా ఉంది, వర్షాకాలంలో ఎక్కువగా ఉంది, ఎంబడి ఏ మధ్య నుంచి బ్లాటా మదర్ టించర్ వాడతాం ఎక్కువ. బ్లాటా మదర్ టించర్లో బ్లాటా ఏం చేస్తుంది? ఆయాసం ఎక్కువ ఉన్నప్పుడు ఆయాసాన్ని రిలీఫ్ ఇచ్చి తెమ్మడ బయటికి దొబ్బేస్తుంది. అటువంటి వాటిలో కూడా ఇది బ్లాటా మదర్ టించర్ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇట్ లైక్ బ్రాంకో డైలేటర్ ఇన్ రెయినీ సీజన్. తేమ వాతావరణంలో, రెయినీ వాతావరణంలో ఎక్కువగా ఉంది అంటే, ఆయాసం ఎక్కువగా ఉందంటే అప్పుడు మీకు బ్లాటా మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఇట్ బ్రింగ్ అప్ ది ఎక్స్పెక్టేషన్, ఇది బ్లాటా మదర్ టించర్. నెక్స్ట్, ఇంకొక మదర్ టించర్ డ్రై టీజింగ్ కాఫ్. ఇందులో కూడా బాగా పొడి దగ్గు ఉంటుంది, తెమ్మడ ఎక్కువ రాదు. అయిన తర్వాత ఒకవేళ వచ్చినా కూడా తెమ్మడ బంకగా కొంచెంగా వస్తుంది అనమాట. నెక్స్ట్, అది ఈ మదర్ టించర్ ఇస్తే తెమ్మడ బయటికి దొబ్బేస్తుంది, అటువంటి దగ్గు. డ్రైనెస్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్ విత్ థర్స్ట్, దాహం కూడా ఉంటుంది. ఏ మదర్ టించర్ ఇస్తాం? జగదీష్ గారు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. జస్టిషియా మదర్ టించర్ జనరల్గా మనం రెస్పిరేటరీ కంప్లైంట్స్ లో ఎక్కువగా ఇస్తుంటాం. ఇది డ్రై టీజింగ్ కాఫ్, స్టిక్కీ టెనేసియస్ మ్యూకస్, చెమడ బాగా ఇరికినట్టు ఉంటుంది, బాగా బంకలుగా ఉంటుంది. నెక్స్ట్, డ్రైనెస్ ఆఫ్ ది ఎయిర్ ప్యాసేజెస్, మొత్తం కూడా బాగా డ్రైగా ఉంటుంది. ఓవర్ సెన్సిటివ్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్ అనే పాయింట్లో జస్టిషియా మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది.
ఓవర్ సెన్సిటివ్ సార్ నేను ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్, ఎక్స్టర్నల్ మాస్టర్ ఎక్స్ప్రెషన్. అండి, సార్ చెప్పండి. ఈ జస్టిషియా మదర్ టించర్ వాడి మాకు బాగున్నదండి మా మిస్సెస్ కి. ఒక ఈ దగ్గు జలుబు జ్వరం, దగ్గు గుడ్ జలుబుకి గుడ్. అది మీరు చెప్పిన తర్వాత తిప్పి కొని తీసుకొచ్చి వేస్తే తగ్గిందండి. గుడ్, అందుకు చాలా బాగా పనిచేస్తుంది జస్టిషియా. అయితే మీకు కామన్ సిమ్టమ్స్ ఏమో జలుబు, దగ్గు అవన్నీ. అన్కామన్ సిమ్టమ్స్కి వచ్చేసరికి ఏంటంటే జనరల్గా మీకు డ్రైనెస్, డ్రై టీచింగ్ కాఫ్, మొత్తం డ్రైగా ఉంటుంది పొడి దగ్గు. ఇప్పుడు చలికాలంలో మీకు ఈ జస్టిషియా బాగా పనిచేస్తుంది చలికాలంలో. ఎందుకో డ్రైనెస్ బాగా ఉంటుంది. డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్, డ్రైనెస్ ఆఫ్ ది నోస్, డ్రైనెస్ ఆఫ్ ది మౌత్, డ్రైనెస్ ఆఫ్ ది ఐస్, డ్రైనెస్ ఆఫ్ ది ఇయర్స్, ఎవ్రీథింగ్ ఈస్ డ్రై అవుతుంది. ఎందుకో బికాస్ ఇట్ ఈస్ ఓల్ డ్రై వెదర్. అప్పుడు అలాంటి చలికాలంలో వచ్చే వాటిలో జలుబు దగ్గులో మీకు జస్టిషియా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అనమాట. జగదీష్ గారు చెప్పారు కదా, అట్లా మనకి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓవర్ సెన్సిటివ్ ఎక్స్టర్నల్ ఇంప్రెషన్స్, కొంచెం కూడా ఏదైనా వెలుతురు కానీ, ఎండ కానీ, చలి కానీ, అలాంటి వీటి కూడా ఎంబడే సెన్సిటివ్ అవుతుంది అన్నమాట బాడీ. అప్పుడు వచ్చే కాఫ్లో బాగా పనిచేస్తుంది. లాస్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్, నెక్స్ట్ నీకు జస్టిషియాలో విపరీతమైన చిరాకు ఉంటుందండి. బాగా ఉంటుంది చిరాకు. ఈజీలీ యాంగర్డ్ అండ్ ఇరిటబిలిటీ, చిరాకు, కోపం విపరీతంగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో జస్టిషియా బాగా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో మదర్ నేచర్, లాస్ట్ మదర్ నేచర్ ఏంటి మనం లాస్ట్ చదువుకునేది? ఆసిమం శాంక్టమ్, ఎక్సలెంట్ మదర్ నేచర్, కృష్ణ తులసి కదా. గురుగారు చిన్న మాట చెప్పచ్చా సార్? చెప్పండి చెప్పండి. మీరు నిన్న మదర్ టీచర్ ఆసిమస్ స్కాంటర్ చెప్పాక నెక్స్ట్ డే మీరు ఏ సిమ్టమ్స్ అయితే చెప్పారో ఆ మెటీరియల్ మెడికల్ సేమ్ ఒక పేషెంట్ ఫోన్ చేసి అడిగారు సార్. సార్ అది ఇస్తే ఖచ్చితంగా 2 days లో చాలా రిలీఫ్ అయిపోయారు సార్. మీరు చెప్పగానే ఆ రోజు ఈవినింగ్ కొనుక్కొచ్చాను, ఇంట్లో పెట్టా. అదే ఆమె కోసమే కొన్నట్టుగా మీరు చెప్పిన కరెక్ట్ గా మెటీరియల్ మెడికల్ మొత్తం ఆమె ఫోన్ చేసింది, గుడ్ ఇచ్చాను సార్. 2 days రిలీఫ్ వచ్చేసింది ఆమెకి. గుడ్, మంచిది సార్. మాస్టర్ గారి ప్రణాళికలో అవన్నీ జరుగుతాయి. మాస్టర్ గారు ఏం చెప్తారంటే, నువ్వు మొదటి నుంచి నువ్వు ఒకటి చదువుకున్నావంటే ఆ పేషెంట్ ని వాళ్ళే తీసుకొస్తారా, అది వస్తారని నువ్వు చదువుకుంటావని చెప్తారన్నమాట. అదే యు ఆర్ వర్కింగ్ అండర్ ద ప్లాన్. ఒక నిమిత్త మాత్రమే నీ పని నువ్వు చేయని చెప్తారు. ఈకే గారు చాలాసార్లు చెప్తారు. అట్లా మనకు ఆ భాగ్యం కలిగింది, సంతోషం. మీకు ఆ భాగ్యం కలిగినందుకు మాస్టర్ గారు సంతోషపడతారు. నెక్స్ట్ ఆశ్రమం పొటెన్షియల్ కూడా అయ్యొచ్చండి. ఆసం పొటెన్షియల్ చెప్పగా లాస్ట్ టైం కూడా కొన్ని కేసెస్ చెప్పా కదా మీకు. ఈకే గారు 6 వరకు 30, 200లో ఇవ్వచ్చు, 6 కూడా ఇవ్వచ్చు. ఆసం శాంక్టంలో విపరీతమైన మొండి, బాగా మొండిగాల్లో వచ్చి జలుబు దగ్గుల్లో ఇది ఎక్కువ మటుకు నేను ఎక్కువ ఇస్తుంటా. వాళ్ళు జలుబు దగ్గు అంటే జస్టిషియానా, ఆసం శాంటమా, గ్రిండేలియానా, సెనెగానా, ఈ డిఫరెన్షియేషన్లో నీకు బాగా మొండి ఉన్నారనుకో, అప్పుడు ఆసం శాంటమ్ బాగా బాగా వర్క్ చేస్తుంది. మతి మార్పు, విపరీతమైన మొండి, ఏడుస్తూనే ఉంటారు, కేమిల్ లాగా ఏడుస్తూ ఉంటారు, ట్యూబర్కులం లాగా ఏడుస్తున్నారు. ట్యూబర్కులం గుర్తుపెట్టుకోండి, ఆసం శాంటమ్ ఇవ్వండి. నెక్స్ట్ విపరీతమైన దగ్గు, దమ్ము, అలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ దగ్గుతో పాటు ఐ కంప్లైంట్స్, కళ్ళు పుసులు కట్టడం, కళ్ళు బాగా ఇబ్బందిగా ఉండడం, మా కళ్ళలోంచి ఇవి పుసుల్లాగా బంకగా వస్తాయి చూసావా, అలాంటివి కూడా ఐస్. నెక్స్ట్ యాప్తే నోరంతా పొక్కిపోయినట్టుండడం, ఇవన్నిట్లో. డయేరియా, డిసెంట్రీలో కూడా పనిచేస్తుంది ఆసం శాంక్టమ్, లాస్ట్ టైం చెప్పుకున్నాం. నెక్స్ట్ టూత్ ఏక్, ఇవన్నీ లాస్ట్ చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఏం రిపీట్ చేయించుకోలేదు. ఆడవాళ్ళలో లోకియాలో కూడా పనిచేస్తుంది. షాక్ లైక్ ఉంటాయి. ఎక్సలెంట్ రెమెడీ ఫర్ రెస్పిరేటరీ కంప్లైంట్స్, దగ్గు, తెమ్మడ, అవన్నిట్లో కూడా ఆసం శాంక్టమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది మనకు లాస్ట్ టైం కొన్ని రివిజన్ చేసుకున్నాం. ఇంకొక మదర్ టీచర్ చెప్తాను ఇవాళ, కొత్త మదర్ టీచర్ ఇది. స్టక్ అయింది. ఓకేనండి, వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది, స్క్రీన్ ఓకే కనిపిస్తుంది.
ఇది కొత్త మొదటించారు, నేను కూడా వాళ్ళు ఇంతవరకు. ఎర్డియో డిక్టాన్ కాలిఫోర్నికం. ఓకే, ఎర్డియో డిక్టాన్ కాలిఫోర్నికం. ఓకే, ఎర్డియో డిక్టాన్ కాలిఫోర్నికం కనిపించిందా? కనబడుతుంది. ఓకే, నెక్స్ట్. ఇది ఎలాంటి వాటిలో బాగా పనిచేస్తుందంటే, ఆస్మా రిలీవ్డ్ బై ఎక్స్పెక్టరేషన్. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా గ్రిండేలియా, అట్లాగే ఇది కూడా తెమ్మడపోతే రిలీఫ్ ఉంటుంది వీళ్ళకి. తెమ్మడపోతే రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ కనిపించింది కదా, ఇది ఎరిడిక్టాన్ కాలిఫోర్నికం. ఆస్మా రిలీవ్డ్ బై ఎక్స్పెక్టరేషన్. తెమ్మడపోతే చాలా ఆయాసం రిలీఫ్ ఉంటుంది. తెమ్మడపోతే దగ్గు రిలీఫ్ ఎక్కువ ఉంటుంది. దగ్గు, ఆయాసం ఇవన్నీ రిలీఫ్ ఉండేది గ్రిండేలియా. ఓకే, వీజింగ్ ఇన్ క్రానిక్ బ్రాంకైటిస్. క్రానిక్ బ్రాంకైటిస్ చాలా నుంచి ఆయాసం బాగా ఉంది, విపరీత తెమ్మడ ఉంది అన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ కాఫ్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా. జలుబు వచ్చి దగ్గు వచ్చి తెమ్మడ బాగా ఉంది, లోపలంతా బాగా నెమ్ము చేరింది అన్నప్పుడు కూడా ఇది, అలాంటి కాంప్లికేషన్స్ లో వస్తే ఇది ఇన్ఫ్లుయెంజా అంటారు దాన్ని. అట్లా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇన్ఫ్లుయెంజా అంటే అప్పుడు అట్లా కూడా ఎరిడిక్టాన్ బాగా పనిచేస్తుంట. పాస్ట్ హిస్టరీ ఆఫ్ న్యూమోనియా, బ్రాంకైటిస్ ఆర్ ట్యూబర్క్లోసిస్. న్యూమోనియా కానీ బ్రాంకైటిస్ కానీ ట్యూబర్క్లోసిస్ వచ్చిన తర్వాత అవి తగ్గాయండి, కానీ అప్పటి నుంచి తెమ్మడ బాగట్లేదు, అప్పటి నుంచి తెమ్మడ అట్లాగే ఉంటుందండి, రోజు కొంచెం తెమ్మడ దగ్గు అట్లా ఉంటుందండి, మమ్మల్ని ఇడవట్లేదండి, 1 మంత్ అయింది 2 మంత్స్ అయింది కూడా తగ్గట్లేదండి, ఏదైనా ఇవ్వండి అంటే అప్పుడు ఎరిడిక్టాన్ మదర్ టించర్ మీరు ఇవ్వచ్చండి. ఎరిడిక్టాన్ మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇట్ విల్ అబ్జర్వ్ ది ప్లూరల్ ఎఫ్యూషన్. ఆ న్యూమోనియా కానీ టీవీ కానీ వచ్చి తగ్గిన తర్వాత ఆ యొక్క ఏవైతే రెమినెంట్స్ ఉంటాయో లేకపోతే మిగిలిపోయినాయో వాటిలో కూడా ఉండే వాటిలో అది అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎరిడిక్టాన్. కరైజా విత్ లాట్స్ ఆఫ్ మ్యూకస్ సిక్రెషన్. కొరైజా అంటే బాగా దగ్గు తెమ్మడం ఉండి బాగా లోపలంతా కూడా మ్యూకస్ ఉన్నట్టు ఉంటుంది, అలాంటి వాటిలో కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేస్తాను నేను ఉంటాయి. ఎరిడిక్టాన్లో ఒకటండి, బాగా లోపల దగ్గు చాలా రోజుల నుంచి బాగా టీబీ కానీ న్యూమోనియా కానీ అటువంటి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత మిగిలిన తర్వాత వచ్చే దగ్గు తెమ్మడలు అటువంటి ఉన్నప్పుడు ఇది ఎరిడిక్టాన్ మదర్ నుంచి చాలా బాగా పనిచేస్తుంది. ఆస్మా రిలీవ్డ్ బై ఎక్స్పెక్టరేషన్. అప్పుడు కొంచెం తెమ్మడ వచ్చినా కూడా రిలీఫ్ ఉంటుంది. నెక్స్ట్ కొరైజా విత్ లాట్స్ ఆఫ్ మ్యూకస్ సిక్రెషన్. బాగా దగ్గు దమ్ముండి బాగా మ్యూకస్ సిక్రెషన్ ఉన్నప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది, ఎరిడిక్టాన్. నెక్స్ట్ దీనికి ఇంకో పేరేంటి తెలుసా? అందరికి బాగా పరిచయం ఉన్న మంది ఇది కూడా ఎర్బసంత అంటారు దీన్ని. ఎర్బసంత వాడతాం మనం, ఎర్బసంత వాడుతుంటాం కదా చాలా సార్లు. సార్ ఎర్బసంత వాడతామా లేదా? నేనైతే చాలా సార్లు వాడాను. నేను పేరు చూడలేదు ఇప్పుడు. సార్ మీ వాయిస్ ఎట్లా ఉంది సార్? మీ వాయిస్ లో ఉంది మూర్తి గారు, వెంకటేశ్వర్లు గారు. సరే, ఎరిడిక్టాన్కి ఇంకో పేరు ఏంటంటే ఎర్బసంత. ఎర్బసంత నేను చాలా సార్లు వాడాను.
ఎప్పుడు ఏ ఇండికేషన్లు ఉంటే బాగా దగ్గు దమ్ము ఉండి చాలా రోజుల నుంచి ఉంది కానీ తగ్గట్లేదు సార్, న్యూమోనియా వచ్చింది తగ్గట్లేదు, కానీ తెమ్ముడు కొంచెం పోతే రిలీఫ్ ఉంటుంది అంటే ఎర్రబసంత బాగా పనిచేస్తుంది. తెమ్ముడు పోతే రిలీఫ్ ఉంది అనాలి వాళ్ళు. చాలా రోజుల నుంచి ఉంది, ఏదైనా న్యూమోనియా కానీ టీబీ కానీ వచ్చి తగ్గిన తర్వాత అప్పటి నుంచి దగ్గు మాత్రం తగ్గట్లేదు అంటే ఇది ఎక్సలెంట్ పనిచేస్తుంది అనమాట. ఎపటైట్ పూర్ అండ్ ఇంపేర్ డైజెషన్, బాగా ఆకలి తక్కువ ఉంటుంది, చాలా తక్కువ. ఇంపేర్ డైజెషన్, జీర్ణశక్తి కూడా ఉంటుంది. ఎందుకు? బాగా ఎన్ని రోజుల నుంచి బాగా న్యూమోనియా కానీ దగ్గు దమ్ము కానీ టీబీ కానీ అలాంటి ఉన్నప్పుడు ఇది బాగా ఇబ్బంది ఉంటుంది. నెక్స్ట్, కాఫ్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా, జలుబు దగ్గు వచ్చిన తర్వాత దగ్గు వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, కొరైజా అండ్ మ్యూకస్ సిక్రెషన్, కొరైజా అండ్ మ్యూకస్ సిక్రెషన్, కొరైజా బాగా తెమ్మడ ఉండి దగ్గుండి తెమ్మడంతా బాగా ఉంటే ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, బ్రాంకియల్ ట్యూబర్కులోసిస్, ఈజీలీ రేజ్డ్ బ్రాంకియల్ సిక్రెషన్స్ విచ్ గివ్స్ రిలీఫ్. బ్రాంకియల్ ఆస్తమా, బ్రాంకియల్ న్యూమోనియా, బ్రాంకియల్ టీబీ ఇలాంటి వాటిలో బాగా రోజుల నుంచి ఉండి ఆకలి సరిగ్గా లేదు, బాగా దగ్గుగా ఉంది, తెమ్మడ బాగా వస్తుంది అంటే ఎర్బసంత మొదటి నుంచి ఇస్తే అది బాగా అబ్జర్వ్ చేసి తగ్గిస్తుందండి. ఓకే, ఎర్బసంత కొంచెం తెమ్మడ వచ్చినా రిలీఫ్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఎర్బసంతాలో తెమ్మడ కొంచెం వచ్చినా రిలీఫ్ ఉంటుంది. దీని ఇంకో పేరు ఏంది? ఎరిడిక్టయాన్ కాలిఫోర్నికం ఇంకో పేరు ఇది. ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకో 3 minutes ఉంది, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తా. సార్ ఎర్బసంత స్పెల్లింగ్ చెప్పండి సార్. YERBA SANTA ఎర్బసంత మొదటి నుంచి. ఓకే సార్ దీని బుక్ లో, సార్ దీంట్లో బుక్ లో ఎరిడిక్టాన్ గ్లిట్నోసమ్ అని ఉంది సార్. అది వేరే ఉండొచ్చు సార్. ఎరిడిక్టాన్ కాలిఫోర్నికం నేను చెప్పింది. అది అంటే రెండో ఒకటి అనుకుంటా, ఎందుకంటే దాంట్లో డిస్క్రిప్షన్ ఎర్బసంతా అని ఇచ్చారు. అవును కరెక్ట్, మీరు అన్నది ఒక్కొక్కసారి దగ్గర దగ్గరగా ఉంటాయి. అవును అదే సార్. సార్ ఎర్బసంత బిఏనా సార్? YERVA సార్? YERBA ఎర్బా. ఓకే సార్. ఎర్బసంత SANTH. ఇంకో చిన్న మొదటి నుంచి చెప్తాను మీకు. క్యాసియా సోఫెరా క్యాసియా సోఫెరా ఓకే. ఇగో తంగేడా కాసియా సోఫెరా అంటే సార్ తంగేడి చెట్టు సార్ ఇది. కాసియా సోఫెరా అంటే తంగేడి చెట్టు కనిపించిందా? చాలా మన దిక్కు విరివిగా చాలా కనిపించింది. విలేజెస్ లో ఎక్కువ ఉంటుంది సార్. మా సైడ్ ఎక్కువ సార్, బతుకమ్మకి ఎక్కువ వాడతారు ఇది తంగేడి చెట్టు. విలేజెస్ లో ఎక్కువ ఉంటుంది సార్ మా వైపు తంగేడు. ఇది మనకు చాలా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఇది మన దగ్గర పెరుగుతుంది కనుక మనకు చాలా హోమ్ రెమెడీగా బాగా పనిచేస్తుంది లెక్క. ఓకే, హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఉందండి ఇది. ఏంటండి? హైదరాబాద్ లో కూడా ఎక్కువ ఉందండి ఇది తంగేడు చెట్లు అక్కడ. ఓకే సరే, తంగేడు చాలా ఎక్సలెంట్ అనమాట. మనకి కాసియా సోఫెరా బ్రాంకియల్ ఆస్తమాలో ఇది బాగా పనిచేస్తుంది. ఎగ్జిమా అండ్ స్కేబిస్, కోర్ అండ్ ఇచ్చింగ్. ఆస్తమా అసోసియేటెడ్ విత్ స్కిన్ సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. అది ఆస్తమా అసోసియేటెడ్ విత్ స్కిన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ దురదలు ఇచ్చింగ్ ఉండి దాంతో పాటుగా ఆయాసం ఉంది, దమ్ము ఉంది,
ఒకసారి అది స్కిన్ డిసీజ్కి ఆస్తమాకి ఏది ఆల్టరేషన్ అవుతుంది, అది తగ్గితే వస్తుంది, ఇది తగ్గితే అది వస్తుంది అన్నప్పుడు, రెండు కలిపి ఉన్నప్పుడు కూడా ఇది కాసియా సోఫెరా బాగా పనిచేస్తుంది. సార్ క్యాసియా వాసుదేవ సార్, కోదాడ నుంచి రంగరాజు సార్ నా పేరు. మదర్ టించర్ ప్రిపరేషన్ ఫ్లవరా లేకపోతే లీఫ్ నుంచా, ఎట్లా తీస్తారు సార్ ఇది? అది చూడాలి సార్, యాక్చువల్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా చదవాలి, ఇప్పుడు టైం లేదు, కానీ మీకు ఇవైతే నేను చెప్తాను. ఏం సార్, డిస్క్రిప్షన్ మళ్ళీ ఓకే చూస్తాను, ఓకే. నెక్స్ట్ క్లాస్లో కావాలంటే నెక్స్ట్ మళ్ళీ కొంచెం తీసుకుంటాను. ఏం సార్, ఓకేనా సార్? ఎందుకంటే సార్ మనమైనా మనకి మన షాప్ లో దొరకపోయినా ఈ లోకల్ మన రెమెడీస్ అవునవును మనం తయారు చేసుకోవచ్చు కాబట్టి. అవును. ఓకే సార్, వాస్తవ సార్. మనం అయితే ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే తెచ్చి ఇది అన్ని షాపులు దొరుకుతాయి సార్. కాసియా సోఫెరా బాగానే విరివిగానే దొరుకుతుంది. స్టార్ట్ చేద్దాం, మనం కూడా వాడుకోవచ్చు మీరు అన్నట్టుగా. ఆ, ఇది వాడుకోవచ్చు. నెక్స్ట్, సీవియర్ డిస్ట్రెసింగ్ కాఫ్, బాగా ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఓకే, ఆగకుండా వస్తూనే ఉంటుంది. రింగ్ బాంబ్స్, రింగ్ బాంబ్స్ ఉండి దాంతోపాటు ఆయాసం ఉందంటే కూడా బాగా పనిచేస్తుంది. బ్రాంకో స్పాజమ్స్, ఆగకుండా స్పాస్మడిక్ కఫ్ విపరీతంగా వస్తుంది, ఆగకుండా వస్తుంది. నెక్స్ట్, ర్యాట్లింగ్ ఇన్ చెస్ట్, చెస్ట్ అనేది కూడా బాగా ర్యాట్లింగ్ తెమ్మడితో కూడి ఉంటుంది. ఓకే, ఇట్ కంజెస్టివ్ స్కిన్ ఎరప్షన్స్, స్కిన్ ఎరప్షన్స్లో పార్ట్ ఒకసారి కాసియా సోఫెరా, ఒకసారి ఫైనల్గా చెప్తాను వినండి. ఇట్ డిస్ట్రెసింగ్ కాఫ్ అసోసియేటెడ్ విత్ స్కిన్ సిమ్టమ్స్, స్కిన్ సిమ్టమ్స్ ఉండి ఈ కాఫ్ ఉంటే ఇది బాగా పనిచేస్తుంది. ఒకటి, సీవియర్ డిస్ట్రెసింగ్ కాఫ్ బాగా బాగా దగ్గు విపరీతంగా ఉందంటే కూడా బాగా పనిచేస్తుంది. రింగ్ వామ్స్, రింగ్ వామ్లో కూడా పనిచేస్తుంది. ఆయాసం అనే కాకుండా రింగ్ వామ్స్లో కూడా కాసియా సోఫెరా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్, ఎగ్జిమా అండ్ స్కేబీస్, సోరస్ ఇచ్చింగ్, ఎగ్జిమా అండ్ స్కేబీస్లో చాలా విపరీతం దురద ఉంటుంది మన సైడు, చాలా బాగా పనిచేస్తుందని నేను భావిస్తున్నా. ఎందుకు, ఇది మన దగ్గర బాగా దొరుకుతుంది కాసియా సోఫెరా. మనకు హాస్టల్ పిల్లలు వస్తారు, స్కేబీస్కి మంది ఇవ్వండి సార్ అండి, అప్పుడు కాసియా సోఫెరా బాగా పనిచేస్తుంది. రాట్లింగ్ ఇన్ చెస్ట్, డిస్ట్రెసింగ్ కాఫ్, ఇది మనకు కాసియా సోఫెరా చిన్న చిన్న మెడిసిన్ దొరికింది నాకు, ఇంకా వేరే దగ్గర ఎక్కడ దాని మెటీరియల్ లభ్యం కావాలి, అంటే నెట్లో చూడలేదు, కానీ ఇదైతే మనకి ఉంటుంది. నెక్స్ట్ టైంలో ఒకసారి మీకు రివైజ్ చేస్తా సార్ అడిగినట్టు. ఓకేనా సార్, కోదడ గారు, రంగరాజన్ గారు. ఓకే సార్ ఓకే సార్, వాసుదేవ సార్. నమస్తే. ఇదే అండి ఇవాళ సెషన్, కొంత ఉపయోగపడింది మనకి కదా. దురదల కేసు దురదలు కూడా బాగా పనిచేస్తుంది చెప్పాడు కదా. దురదలతో పాటుగా విపరీతమైన అప్పుడు కాసియా సోఫెరా బాగా పనిచేస్తుంది. అయితే సార్ కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వండి, దాంతో పాటు ఇబ్బందిగా ఉందంటే మాత్రమే ఇది ఇలాంటి మదర్ టీచర్స్ వాడండి. ప్యూర్ మదర్ టీచర్ మాత్రం డిపెండ్ కాకండి. ఇలాంటివి స్కిన్కి మాత్రం డైరెక్ట్గా ఇవ్వనండి, నేను ప్రాయంగా చెప్తున్నాను. స్కిన్ అట్లా ఉంది ఇట్లా ఉంది అంటే ఇస్తే నాకు భయం అవుతుంది, అది సప్రెస్ చేస్తాను భయం అట్లా. అందుకని స్టార్టింగ్ లో నేను ప్రాక్టీస్ చేసిన కొత్తలో స్కిన్ డిసీజ్ వస్తే భయం అయ్యేది నాకు, ఎక్కడ సప్రెస్ చేస్తాను భయం అయ్యేది. ఓకే సార్, ఇంకెవరికి డౌట్స్ ఉన్నాయండి? సార్ చిన్న ఇది సార్, శివకుమార్ సార్. చెప్పండి. ఇంతవరకు శనగని ఒక డైమెన్షన్ లో చూసాం సార్. యాక్చువల్గా ఏంటంటే శనగ ఎప్పుడు ఆస్మాటికే తప్ప ఆఫ్టర్ క్యాటరాక్ట్ అనేది ఏ బుక్ లో కూడా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు సార్. అది ఎంత అంటే ఒక్కొక్కసారి అది నీడ్ అవుతుంటుంది. క్యాటరాక్ట్ తర్వాత మీరు చెప్పినట్టు స్టాఫ్సాగ్రేజ్ ఇస్తాము, తర్వాత ఇంకేం ఇస్తాం తప్ప యూప్రిష్ అది ఇచ్చేస్తాం తప్ప ఇది యూజ్ అవుతున్న విషయం తెలియదు సార్ ఇంతవరకు. థ్యాంక్ యూ సార్. నమస్కారం. అయిన తర్వాత శనగలో స్కిన్ డిసీజ్ కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్కిన్ ఎరప్షన్స్ విపరీతంగా ఇచ్చింగ్ ఉంటుంది. కాకపోతే ఇవాళ నేను చెప్పలే క్లాస్లో, ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయడం అని. శివకుమార్ గారు, ఆ రెస్పిరేటరీ కంప్లైంట్స్ తో పాటు స్కిన్ డిసీజ్ ఉంటే కూడా శనగ బాగా పనిచేస్తుంది. విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది శనగ వాళ్ళకి, ఎంత ఇచ్చింగ్ అంటే అంత ఇచ్చింగ్ ఉంటుంది. శనగ ఎక్సలెంట్ పని. అంటే ఇచ్చింగ్ చూసి ఇవ్వకండి, సిమ్టమ్స్, హెల్త్ ఎక్కువ అవుతుంది, ఉంటే బాగుంది, విపరీతమైన చిరాకు, ఇవన్నీ కూడా శనగ సిమ్టమ్స్. దాహం. ఓకే సార్ వాసుదేవ్ సార్, ఈ శనగకి ఇంకొకటి నాకు తెలిసింది ఉంది సార్. ఇది మూత్రం పోసిన తగ్గినప్పుడు మూత్రం పడుతుంటుంది సార్, 2 చుక్కలు 3 చుక్కలు, దాంట్లో కూడా శనగ పనిచేస్తుందని నేను విన్నాను సార్. ఓకే ఓకే
ఓకే సార్, అవును. అది అంటే నేనైతే చదవలేదు కానీ నేను ప్రాక్టికల్ చూడలేదు అది. అంటే బుద్ధి మాస్టర్ గారి క్లాస్ పొటెన్షియల్ లో విన్నాను సార్. బుద్ధి మాస్టర్ గారు చెప్పిన క్లాస్ సార్. చెప్తాను కరెక్ట్. సార్ పొటెన్షియల్ మదర్ టీచరా సార్ అది శనగ మొదటి నుంచి అయితే ఇప్పుడు వాడుకుందాం సార్. మదర్ టీచర్ కూడా అది యూరిన్ డ్రాపింగ్ తగ్గుతుందా సార్ అది? అదే అంటున్నారు కదా, కొంతవరకు పనిచేస్తుంది సార్, కంప్లీట్ కాదు అది. ఓకే, అలాగా. ఓకే, మైట్ బి. కొంచెం రిలీఫ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్ అనిల్ బాబు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అమ్మ చెప్పండి. శుభోదయం సార్. ఇప్పుడు ఒక ఆవిడకి పొరబోయినట్టు దగ్గు వస్తుందంట సార్. అంటే వీజింగ్ లేదు, ఆవిడకి ఎప్పటి నుంచో బ్రాంకైటిస్ ఉందని చెప్పారు. వాళ్ళు ఏదో ఇంజెక్షన్ వేయించుకుంటే తగ్గింది. ఈ చలికాలంలో ఫ్యాన్ కూడా వేసుకోలేదంట సార్. కాసేపు ఫ్యాన్ వేయడం, కాసేపు ఆపేయడం, అట్లా బాగా ఇదిగా ఉంది అని చెప్పారు. పొరబోయినట్లు వస్తుంది అంటున్నారు. చూడండి, ఏదో నొరగ లాగా పడుతుంది అని చెప్తున్నారు సార్. ఇప్పుడు శనగ ఇవ్వచ్చా సార్? అది శనగ ఇవ్వచ్చు. యూరిన్ డ్రాపింగ్ కూడా ఉంది సార్. ఓకే, శనగ తగ్గినప్పుడు కదిలితే ఎక్కువ కదలకుండా ఉంటే హాయిగా ఉంది అంటే శనగ 30 కూడా ఇవ్వచ్చు. 30 సార్. ఓకే. కదిలితే ఉంది, నడిస్తే ఎక్కువ అవుతుంది అంటే శనగ మొదటి నుంచి శనగ 30 ఇవ్వచ్చు బాగా సేఫ్ గా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనిల్ బాబు సార్, చిన్న డౌట్ సార్. చిన్న డౌట్ సార్. అది ఒక అతనికి అంటే 60 years ఉంటాయి సార్ ఏజ్. దాదాపు ఒక 1 month నుంచి ఉదయం లెగంగానే తుమ్ములు, కళ్ళమ్మటి నీళ్లు, ముక్కు వెంబటి నీరు వస్తాయి సార్. ఒరిపిడి అయితే ఏమీ లేదు సార్. కొద్దిగా డస్ట్ తగిలినా అట్లా వస్తుంది ఉంటుంది. పోతాస్ ఇచ్చాం సార్, ఒక 10 days ఇచ్చాం పోతాస్ పయ్యాను. ఈ కేఎం ఇచ్చాము, అది తగ్గట్లేదు సార్. అది 20 రోజులైనా తగ్గట్లేదు. అప్పుడు ఈ వీటిలో ఏమి ఇవ్వాలి సార్? అప్పుడు కాన్స్టిట్యూషనల్ ఇవ్వండి. ఇది అలర్జీ కేసు అంటే అలర్జీ కేసెస్ లో కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇవ్వడమే ఉత్తమం. మిగతా నాట్రమ్ సల్ఫేట్ ఏం చెప్పినా ఉత్తవే, అది రిలీఫ్ వస్తుంది అంతే. తాత్కాలిక రిలీఫ్ ఇబ్బంది పడుతుంది. కాన్స్టిట్యూషనల్ ఇస్తే ఎక్సలెంట్ పని చేస్తారు సార్, భలే తగ్గింది సార్ అని చెప్తాను మీకు. మీకు ఆ తృప్తి ఉంటుంది కొంచెం కష్టపడితే. ఓకేనా సార్? కాన్స్టిట్యూషనల్ గా మంది ఇవ్వండి. నాట్రమ్ సల్ఫ్ ఇస్తే బాగా తగ్గుతుంది, తగ్గదని కాదు. నాట్రమ్ సల్ఫ్ 30 డోస్ ఇచ్చాను అనుకో తగ్గిపోతుంది, కానీ అది కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషనల్ డ్రగ్ ఇచ్చి ఇవ్వడమే కరెక్ట్. ఓకేనా సార్? ఓకే సార్. సబ్స్టాక్స్ ఇచ్చినా తగ్గుతుంది, నాట్రమ్ సల్ఫ్ ఇచ్చినా తగ్గుతుంది. అలాంటివన్నీ కొండ గుర్తులు. ఓకే సార్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శోమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాసుదేవ. వాసుదేవ సార్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.